హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో రియల్ ఎస్టేట్ టీవీలో గతంలో మీకు తుర్కెంజాల్లో ఇండ్ల మధ్యలో ఉన్న ప్లాట్స్ చూపించాను. సో ఈరోజు కూడా మీకు వనస్థలిపురంలో ఇండ్ల మధ్యలో ఉన్న జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ వెంచర్ చూపించడానికి వచ్చాను మీకు ఈరోజు అయితే. సో మీరు చూస్తున్నారు కదా వెనకాలే వెంచర్, ఇది జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ వెంచర్. అండ్ మనకు చుట్టూ చూడొచ్చు అన్ని ఇండ్లు, అపార్ట్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో అండ్ ఈ వెంచర్ చేసింది సర్వజ్ఞ ప్రాజెక్ట్స్ వాళ్ళు. అండ్ దీని పేరు వచ్చేసి కేఎస్ఎం ఎంక్లేవ్ అనమాట. ఇది జిహెచ్ఎంసీ అప్రూవ్డ్. సో ఇది మొత్తం 6 ఎకరాల్లో ఉంది ఇది. అండ్ దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ మన లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకసారి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ గురించి మీకు చెప్తాను. ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ వనస్థలిపురం లోపల ఉంటుంది. సో వనస్థలిపురం లోపల అంటే మీకు సామానగర్ ఐడియా ఉంది కదా, ఆ సామానగర్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ అవుతుంది. అండ్ మనకి దీనికి ఫస్ట్ కనెక్టివిటీ చెప్తాను. సో దీని కనెక్టివిటీ వచ్చేసి మనకు ఇది భాగ్యలత, మనకు వనస్థలిపురం తర్వాత విజయవాడ హైవే మీద భాగ్యలత ఉంటుంది కదా, అక్కడ నుంచి కూడా కనెక్టివిటీ ఉంది. సో అక్కడ నుంచి 5 మినిట్స్ అనమాట, అంటే విజయవాడ హైవేకి జస్ట్ 5 మినిట్స్. అండ్ మనకు ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు అండ్ మెట్రో స్టేషన్ వచ్చేసి 10 మినిట్స్ డ్రైవ్ అనమాట ఇక్కడ నుంచి. అండ్ మనకు నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు హైత్ నగర్ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది, అక్కడ నుంచి కూడా 10 మినిట్స్ అనమాట. సో మనకి ఇది ఎగ్జాక్ట్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో ఉంటుందన్నమాట. సో ఇంకో కనెక్టివిటీ వచ్చేసి సాగర్ హైవే నుంచి, అంటే బిఎన్ రెడ్డి నగర్ తర్వాత ఇంజాపూర్ కామాన్ నుంచి మనకు 100 ఫీట్ రోడ్డు ఇది హైత్ నగర్ వెళ్తుంది. సో ఆ రోడ్డుకు కూడా ఇది కనెక్టివిటీ ఉందన్నమాట. సో మనం కనెక్టివిటీ పరంగా చూసాం కదా, ఒకసారి వెంచర్ లోపలికి వెళ్దాం, లోపల డెవలప్మెంట్స్ ఏం చేశారు అనే విషయాలు చూద్దాం. రైట్, ఇప్పుడు మనం జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం ఈ వెంచర్ డెవలప్మెంట్ చేశారు. సో ఇది చూడొచ్చు, ఇది ఫ్రంట్ సైడ్ ఇది ఆర్చ్ అనమాట, ఇది మెయిన్ గేట్ ఇది. అండ్ మనకి ఇక్కడే సెక్యూరిటీ రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడే. రైట్, ఇంకా లోపలికి వెళ్దాం రండి. రైట్, ఇప్పుడు నేను వెంచర్ లోపలికి అయితే వచ్చేసాను. సో మనం ఆర్చ్ నుంచి లోపలికి రాగానే ఇదంతా మీకు రోడ్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అనమాట. సో అండ్ ఇంటర్నల్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్స్ కూడా ఇచ్చారు. అండ్ మనకి ఇదంతా సీసీ రోడ్స్, రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మనం ఫెసిలిటీస్ ఏమైనా చూస్తే ఇక్కడే మనం చూడొచ్చు, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ పక్కనే మనకు వాటర్ కనెక్షన్ ఉంది, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చేసారు. అండ్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇది ఫుట్పాత్ విత్ కర్బింగ్ స్టోన్, ఇది కూడా రెడీ అయిపోయింది. అండ్ మనకు ప్లాంటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. రైట్, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వాటర్ ట్యాంకు, ఈ కేఎస్ఎం ఎంక్లేవ్కి సపరేట్ వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో అంటే ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి వాటర్ సప్లై అవుతుంది. అదేవిధంగా ఈ ఏరియాలో కృష్ణ వాటర్ సప్లై కూడా ఉంది, ఇది సపరేట్ అనమాట. అండ్ కృష్ణ వాటర్ సప్లై కూడా ఉంది. రైట్, ఇప్పుడు మనం వెనకాల కనిపిస్తుంది కదా మీకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం చూడొచ్చు, ఎలక్ట్రిసిటీ పోల్స్ ఇచ్చారు, వైరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. రైట్, ఈ కేఎస్ఎం ఎంక్లేవ్లో మనం చూడొచ్చు, ఇది మీకు ఇక్కడ వాల్ గట్టి కనిపిస్తుంది కదా, ఇది సోషల్ ఇన్ఫ్రా అనమాట. సో ఇప్పుడు మనకు హైదరాబాద్లో చాలా కాలనీస్ వచ్చాయి. కాలనీస్లో మనకు కనీసం పార్కు, కనీసం వినాయకుడు పెట్టడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి ఉంది. సో ఇలాంటివి అన్నీ ముందే దృష్టిలో మెచ్చుకొని వెంచర్ వాళ్ళు ఇక్కడ మనకు సోషల్ ఇన్ఫ్రా సంబంధించి కూడా ప్లేస్ వదిలారు ఇక్కడ. రైట్, మనం ఇందాక సోషల్ ఇన్ఫ్రాకి సంబంధించిన ప్లేస్ చూసాం కదా. సో ఇప్పుడు నేను వచ్చేసిన పార్క్ ఏరియాలకు అనమాట. ఇది మొత్తం చూడొచ్చు, మీకు అంతా పార్క్ ఏరియా ఇక్కడ. సో పార్క్ ఏరియాలో మనకి ఇదంతా వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ ఇచ్చేసారు మధ్యలోనే. అండ్ మనకు ప్లాంటేషన్ కూడా ఆల్రెడీ చేశారు, చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడే మనం చూడొచ్చు వెనకాలే మీకు వెంచర్ చుట్టూ మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఇచ్చేసారు ఆల్రెడీ, మొత్తం సెక్యూరిటీ పరంగా. రైట్, ఇప్పుడు మనం పార్క్ చూసాం కదా. సో నెక్స్ట్ మనం చూడొచ్చు రోడ్డుకి ఇరువైపులా ప్లాంటేషన్ కూడా, ఎవెన్యూ ప్లాంటేషన్ మంచిగా చేశారు, మొత్తం చూడొచ్చు. సో చెట్లన్నీ పెద్ద పెద్దగా అయిపోయినాయి మొత్తం. రైట్, ఇప్పుడు మనం చూస్తున్నాం నెంబరింగ్ స్టోన్స్ అనమాట, ఇవి ప్రతి ప్లాట్కు ఇలా అరేంజ్ చేశారు. కేఎస్ఎం ఎంక్లేవ్లో డెవలప్మెంట్స్ అన్ని చూసాం కదా, యాజ్ జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం అయితే అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. ఇప్పుడు ప్లాట్ కొంటే రేపే ఇల్లు కట్టుకోవచ్చు, ఆ విధంగా అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో మనకు కన్స్ట్రక్షన్కి కావాల్సింది మెయిన్ వాటర్, ఎలక్ట్రిసిటీ. సో అవి ఆల్రెడీ వచ్చేసాయి. సో చూడొచ్చు, మీకు ఏదైతే స్టార్టింగ్లో చెప్పాను కదా వెంచర్ చుట్టూ ఇండ్లే చూడొచ్చు. మనకు బ్యాక్ సైడ్ ఇటు సైడ్ కూడా ఇండ్లే ఉన్నాయి, ఇటు ఇండ్లే ఉన్నాయి. 360 డిగ్రీస్ ఇండ్లే ఉన్నాయి ఈ వెంచర్కి. సో మధ్యలో ఈ వెంచర్ ఉందన్నమాట. ఇప్పుడు మనం ప్లాట్ సైజెస్ విషయానికి వస్తే ఇందులో 150 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్
అండ్ అబోవ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ కొందరు బిల్డర్స్ ప్లాట్స్ కొన్నారు, కొంచెం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. అండ్ మనకు ఇది బ్యాంక్ లోన్ అవైలబుల్గా ఉంది, ఎందుకంటే జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ కాబట్టి బ్యాంక్ లోన్ అవైలబుల్. సో ఓకే వ్యూవర్స్, మనం గతంలో హెచ్ఎండి లిమిట్స్లో ప్లాట్స్ అండ్ వెంచర్ చూసాం, డిటీసీపీ లిమిట్స్లో అండ్ ప్లాట్స్ వెంచర్ చూసాం. సో ఇది వచ్చేసి హైదరాబాదు నడిబొడ్డులో జిహెచ్ఎంసీ వెంచర్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇవాళ ప్లాట్ కొని ఇవాళనే మనం ఇల్లు స్టార్ట్ చేసుకునే పరిస్థితి, ఎందుకంటే మీకు చెప్పాం కదా, సో చుట్టూ ఇండ్లు ఉన్నాయి. సో అలాంటి వెంచర్ అనమాట ఇది అని కంపెనీ వారు చెప్తున్నారు. సో మనకి ఈ వెంచర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనం హెచ్ఎండిఏ లిమిట్స్లో వెంచర్ చూసాం, డిటీసీపీ లిమిట్స్లో వెంచర్ చూసాం. సో డిటీసీపీ లిమిట్స్లో ఇల్లు రావాలంటే ఒక 5 to 8 years పడుతుంది. అదే హెచ్ఎండిఏ లిమిట్స్లో ఇల్లు రావాలంటే ఒక 3-4 నుంచి 5 years వరకు పడుతుంది, ఇంకా లేట్ కూడా కావచ్చు లొకేషన్ బట్టి. సో ఇదేంటంటే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉంది, అది హైదరాబాద్కు హాట్ కేక్ లాంటి ఎల్బీ నగర్ రింగ్ రోడ్కి జస్ట్ 10 minutes డ్రైవ్, అది వనస్థలిపురంలో ఉందన్నమాట. సో అంటే ఇది ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవాళ ఇల్లు కట్టుకునే విధంగా డెవలప్మెంట్ చేశామని సర్వజ్ఞ ప్రాజెక్ట్స్ వారు చెప్తున్నారు. సో ప్లస్ పాయింట్ ఏంటంటే రెడీ టు కన్స్ట్రక్షన్. సో విల్లా ప్లాట్ సైజెస్ అనమాట, మనకి ఇందులో విల్లాస్ కూడా కట్టుకోవచ్చు, ఎందుకంటే చుట్టూ సెక్యూరిటీ ఉంది కాబట్టి మనకు విల్లా గేటెడ్ కమ్యూనిటీ లాగానే వాతావరణం అయితే ఉంది ఇందులో. సో ఓకే వ్యూవర్స్, చూసారు కదా, మీకు వెంచర్ లోపల డెవలప్మెంట్ చెప్పాను. సో సరౌండింగ్ లొకేషన్ ఏ విధంగా ఉందో చెప్పాను. అండ్ మీకు లొకేషన్ ఫైనల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది సామానగర్ అండ్ బ్యాంక్ కాలనీ, వనస్థలిపురంలో ఎవరు అడిగినా చెప్తారు లొకేషన్. సో ఆ 2 కాలనీస్కి మధ్యలో ఉంటుంది అనమాట ఈ వెంచర్, పక్కనే ఆనుకొని ఉంటుంది. సో మనకి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇది మంచి ఆప్షన్ అని చెప్తున్నాను. సో ఇది బిల్డర్స్కి లేదా ఇండిపెండెంట్ ఇల్లు కట్టి అమ్మే బిల్డర్స్కి, అపార్ట్మెంట్స్ కట్టి అమ్మే బిల్డర్స్ కూడా మంచి అవకాశం అని చెప్పవచ్చు, ఎందుకంటే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైనా ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోవాలనుకున్నా, విల్లా కట్టుకోవాలనుకున్నా కూడా ఇది బెస్ట్ ఆప్షన్. చాలా ఫాస్ట్గా సేల్స్ అవుతున్నాయి ఇందులో, ఎందుకంటే చూస్తున్నాం కదా ఇండ్ల మధ్యలో ఉంది కాబట్టి. సో ఇందులో 50% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందని కూడా చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. అండ్ ఫైనల్గా మీరు ప్రైస్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, సో ప్రైస్ వచ్చేసి ఈ వీడియో చేసే December 2024 నాటికి ఇందులో ప్రైస్ వచ్చేసి 54,999 54,999 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సర్వజ్ఞ ప్రాజెక్ట్స్ వారి కేఎస్ఎం ఎంక్లేవ్కి సంబంధించిన ప్రాజెక్టు డీటెయిల్స్. సో మీరు ఇందులో ప్లాట్ కొనాలనుకుంటే వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్ కంపెనీ వాళ్ళు మీకు ఇంకా డీటెయిల్స్ అందిస్తారు. ఇంకేమైనా డీటెయిల్స్ సో సైట్కి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు అన్ని డీటెయిల్స్ అందిస్తారు. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్కి సంబంధించిన వీడియో. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హలో, దిస్ ఇస్ సింగర్ హారిక నారాయణ్. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.